ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటి నుంచి ఏమి లేదండి. నేను పిల్లలకి ఏ రకంగా ఎలాగైనా పిల్లల్ని నిలబెట్టాలని ఆలోచన ఉంది. కానీ దీనికి సహకరించాలంటే మన దగ్గర డబ్బులు లేవు. ముందు డబ్బు కావాలి, దేనికైనా డబ్బు కావాలి. మొన్న కూడా ఎగ్జామ్ జరిగింది, దాంట్లో అంతా డబ్బులు కట్టారు, లక్షల్లోకి రకరకాల డబ్బులు కట్టి పోస్ట్ చేసుకున్నారు. మరి మన దగ్గర డబ్బులు లేవు. డబ్బు ఉంటే మనం కూడా కట్టేవాళ్ళం, జాబ్ తెచ్చుకునేవాళ్ళం. డబ్బు లేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేవుడే సహకరించారు, మనుషులు కాదు. ఇంకా మనుషుల మీద ఏమీ లేదు, మనుషుల మీద నమ్మకం కూడా లేవు. ఏది చేయాలన్నా దేవుడు చేయాలి, దేవుడే మమ్మల్ని కాపాడాలి, దేవుడే నడిపించాలి, ఆయనే నడిపించాలి. ఆయనే మన జ్ఞానాన్ని, నాన్న ఇట్లా కాదు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ రూపంగా చేస్తే నీకు జీవితం ఉంటుంది అని భగవంతుడు మనకి ఏదే తల్లో ఆ జ్ఞానం ఇవ్వాలి, ఆ బుద్ధి ఇవ్వాలి. ఆ బుద్ధి మీద నన్ను భగవంతుడు నడిపించాలి. దేవుడు అలాగా నడిపించగలిగితే మన అన్ని విషయాల్లో కూడా ముందడిగేసి మళ్ళీ మన పిల్లలకు ఒక జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోయేది పని, దీనికి పేరు బాణ అంటాం. బాణ అంటావు, బాణలో దుమ్మి అంటాము, బాణ దుమ్మి అంటాం. ఇది ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగిస్తే ఇటు ఒక 10 మంది, ఇటు ఒక 20 మంది, అటు 30 మంది ఇలా వచ్చారనుకోండి, ఆ సమయంలో ఈ బాణాన్ని మనం ఉపయోగించాలి. ఈ బాణ ఎలా ఉపయోగించాలి అనేది ముందు ఏంటంటే జనం ఏ పక్క వస్తున్నారు, ఏ పక్క ఎంతమంది ఉన్నారు, ఇటు ఎంతమంది ఉన్నారు, అటు ఎంతమంది ఉన్నారు, ఇది ముందు మనం బ్రెయిన్లో ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని అప్పుడు ఈ బాణ ఏ రకంగా మనం వాడుకోవాలి, ఇది ఏ పక్క ఎలాగ విసిరాలి అని అదొకటి. కాలు ఎలాగ తీయాలి, ఈ అడుగు ఉంటుంది, ఈ అడుగుని ఎలా మార్చుకోవాలి, ఈ అడుగు మార్చుకొని ఎలాగ మనం వాళ్ళని కొట్టాలి అనేది ముందు ప్లానింగ్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ కళని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు ఈ బాణ అంటే ఇది ఈ బాణ వరుసలో ఇది బాణ, ఇది 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 అది